సార్ ముస్లింలు ఎక్కువగా బిస్మిల్లా, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా అంటూ ఉంటారు. వీటికి అర్థాలు ఏంటి? బిస్మిల్లా రెహమాన్ రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మీతో ఒక మాట. బిస్మిల్లా, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా ఈ మూడు మీరు వింటూ ఉంటారు. దీనికి అప్పుడప్పుడు మీకు ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఎందుకు ఈ విధంగా అంటున్నాడు అని చెప్పేసి అనుకునే పరిస్థితి రావచ్చు. దాని యొక్క అర్థాన్ని కూడా ఇప్పుడు చెప్తాను నేను. బిస్మిల్లా అంటే మనం చెప్పుకున్నాం దైవనామంతో అని చెప్పేసి, అల్లాహ్ యొక్క నామంతో. అంటే ఏ పని ప్రారంభించినా కూడా దైవనామంతో ప్రారంభించడము, దైవాన్ని స్మరిస్తూ ప్రారంభించడం అనేది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన అనుచర సమాజానికి నేర్పినటువంటి ఒక సత్సాంప్రదాయం, దైవానికి ఎంతో ఇష్టమైనటువంటిది. కాబట్టి ఏ పని చేసినా దైవాన్ని స్మరిస్తూ చేయడం అనేది ముస్లిం యొక్క విధి. కాబట్టి అతను బిస్మిల్లా అని చెప్పేసి అతను ఏ పని చేసినా ఏ మంచి పని చేసినా అతను బిస్మిల్లా అని చెప్పేసి ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, అతను చేసే పనిలో శుభం కలుగుతుంది. అతను చేసే పని ఏదైనా చెడు పని అని అనిపించినప్పుడు వెంటనే దాని నుండి దూరంగా ఉంటాడు. దైవనామాన్ని స్మరిస్తూ నేను చెడు పని ఎలా చేస్తానని చెప్పేసి దానికి దూరంగా ఉంటాడు. ఏమండి, ఇక సుబ్హానల్లా మనం చాలా పాటల్లో కూడా వింటాం. సుబ్హానల్లా అని చెప్పేసి పాటలు కూడా ఉన్నాయి బోల్డ్. సుబ్హానల్లా అంటే దైవం ఎంతో పరిశుద్ధుడు అని అర్థం. అంటే మనం అందరం కూడా మనకు పరిశుద్ధత ఉండదు. దైవం మనకు ఏదైతే ఇస్తాడో అదే మనకు పరిశుద్ధత. స్వతహాగా మనకు పరిశుద్ధత అనేది ఉండదు. కానీ ఆయన అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధుడు. మనం ఏదైతే ఆయన గురించి అనుకుంటూ ఉంటామో, దైవం అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇన్ని అవతారాలు ధరిస్తాడు, ఇలా ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటుందని ఏవైతే మనిషి భావిస్తూ ఉంటాడో వాటి అన్నింటికి కూడా అతీతంగా ఉండే పరిశుద్ధుడు ఆయన. అవి ఏమి వర్తించవు ఆయనకు. పరమ పవిత్రుడు, పరమ పరిశుద్ధుడు ఆయన. ఏమండి, కాబట్టి దైవం పరిశుద్ధుడు అని చెప్పడంలోనే మనము పరిశుద్ధం కాదు అన్న అర్థం కూడా ఉంది. మన పరిశుద్ధత ఆయన ఇచ్చినటువంటిదే, కానీ ఆయన స్వతహాగా పరిశుద్ధుడు. కాబట్టి ఈ ఏవైతే భవబంధాలు ఏవైతే ఉన్నాయో, బలహీనతలు ఏవైతే ఉన్నాయో, మానవ బలహీనతలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధం ఏమీ లేనటువంటి, ఏమి కూడా వర్తించినటువంటి పరమ పరిశుద్ధుడు దైవము. కాబట్టి సుబ్హానల్లాది. ఇక అల్హమ్దులిల్లా అంటే సకల స్తోత్రాలన్నీ కూడా సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహకు మాత్రమే చెల్లు అని అర్థం. ఎందుకంటే స్తుతి స్తోత్రము ఏదైతే ఉందో, ఘనత పొగడ్త, అది కేవలం అందరిని సృష్టించినటువంటి సృష్టికర్తకు మాత్రమే చెల్లు. మనిషిని మనం గౌరవిస్తాం, అది గౌరవం దైవం ఇచ్చింది. కానీ దైవం స్వతహాగా గౌరవాలకు, ప్రశంసలకు అర్హుడు ఆయన. కాబట్టి ఒక దైవ విశ్వాసి, ఒక ముస్లిము ప్రతి క్షణం కూడా దైవాన్ని స్మరిస్తూ ఆయనను ఘనపరచడం అనేది అతను అలవాటుగా చేసుకుంటాడు. కాబట్టి ప్రతి మాటలో కూడా అతను అల్హమ్దులిల్లా, దైవానికే సకల స్తోత్రాలు చెల్లు అని చెప్పేసి చెల్లిస్తాడు. సర్వేజన సుఖ్న భవంతు. థ్యాంక్ యూ.